వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించే అత్యంత ప్రమాదకర కలుపు మందు పారాక్వాట్ పై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విరుగుడు లేని ఈ రసాయనంపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాణాంతకమైన పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని డాక్టర్ మారి మహేష్ రెడ్డి సుదీర్ఘ పోరాటం చేశారు. దీని తీవ్రతను, మరణాలకు దారితీస్తున్న విషపూరిత స్వభావాన్ని ఆయన పదే పదే ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల పారాక్వాట్ నిషేధంపై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి 30 రోజుల్లో ఎలాంటి అభ్యర్థనలు రాకపోయేసరికి పారాక్వాట్ గడ్డి మందును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోరాడిన కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డితో మా కరీంనగర్ రిపోర్టర్ రజిత ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే. పారాక్వాట్ గడ్డి మందు ఈ మధ్యకాలంలో మీరు చూసుకున్నట్టయితే వార్తాపత్రికలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ మీరు వినే ఉండొచ్చు. పారాక్వాట్ గడ్డి మందు మీద ఒక పెద్ద పోరాటమే చేసి బ్యాన్ చేయడం అయితే జరిగింది. అసలు ఎవరు ఈ పారాక్వాట్ గడ్డి మీద ఇంత పోరాటం చేశారనేది మీకు తెలియాలనంటే మీరు చూడాల్సిందే. ఈ పారాక్వాట్ గడ్డి మందు వల్ల చాలామంది చనిపోయారు అని తెలుసుకున్న డాక్టర్ అన్నమాట. సో దీని మీద ఇంకెవరు చనిపోవద్దు దీనివల్ల అని అనుకొని పోరాటం అయితే స్టార్ట్ చేశారు. గల్లీ నుంచి స్టార్ట్ చేసి స్టేట్ నుండి దాన్ని మొత్తం సెంట్రల్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం అయితే జరిగింది. అసలు ఎవరు దీన్ని బ్యాన్ చేయించారు అని మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి గారండి. ఈ డాక్టర్ గారు మన కరీంనగర్లో 1 హాస్పిటల్లో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అనమాట. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మొత్తానికైతే పారాక్వాట్ గడ్డి మందు మీ వల్ల బ్యాన్ అయిపోయింది. సో అంటే అనుకోవడం వేరు, అనుకున్న దాన్ని సాధించడం వేరు. చాలామంది అనుకొని కొంతవరకు వెళ్ళేసి డ్రాప్ అయిపోతే జరుగుతుంది. కానీ మీరు దాన్ని పట్టుబట్టని వీడని అంటారు కదా, విక్రమార్కుల్లాగా మొత్తానికైతే సాధించారు. సో అసలు ఎందుకు అనుకున్నారు? మీకు ఎన్ని రోజుల క్రితం దీన్ని బ్యాన్ చేయాలనిపించింది? ఎన్ని రోజుల నుంచి మీరు దీని మీద పోరాటం చేశారు? విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్గా ఇది నా వల్ల బ్యాన్ అయిందని చెప్పి నేను అనను. చాలామంది దీనికోసం కృషి చేసిరు. ఇది యాక్చువల్గా బ్యాన్ చేయాలనే ఈ డిమాండ్ అనేది ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. చాలామంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, లెటర్లు రాయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాకపోతే ఏ చిన్న అంటే 1% స్టెప్ కూడా ముందుకు పడలేదు దానిలో. సో దాని గురించి అని చెప్పి నేను ఫస్ట్ టైం దీని గురించి 2024లో మాట్లాడుండే. సో చూస్తూ ఉంటే పాపం పేషెంట్లు బేసిక్గా నాది అంటే ఈ క్రిటికల్ కేర్ సబ్జెక్టులు ఎక్కువ ఐసీయూలో చూస్తూ ఉంటా కాబట్టి చాలామంది పేషెంట్లు వచ్చేటోళ్ళు, కొంతమంది క్షణికావేశంలా, కొంతమంది యాక్సిడెంటల్గా ఇట్లా వివిధ కారణాలతో దానికి ఎక్స్పోజ్ అవ్వడం, కొంతమంది అగ్రికల్చర్లో ఎక్స్పోజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుండడం చూసి అరే వేరే దేనికైనా కూడా ఒక విరుగుడు మందు ఉంది, అట్లీస్ట్ ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చే స్కోప్ ఉంది, ఒక హోప్ అనేది ఉంది, దీనిలో ఏం చేయలేకపోతున్నామే అని చెప్పేసి ఇట్లాంటి మందు మనకు ఎందుకు ఉండాలని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేస్తే అది ఆల్మోస్ట్ ప్రపంచంలో మోర్ దాన్ 70 కంట్రీస్లో ఆల్రెడీ బ్యాన్ అయి ఉంది. తయారు చేసిన కంట్రీలలో కూడా లేకుండా అయిపోయింది. ఎందుకు మరి మన దేశ ప్రజలు ఇంత ఇది కావాలా? ఇది నిజంగా అంత ఇంపార్టెంట్ మందా? ఇది లేకపోతే వ్యవసాయం నడవదా అని చెప్పి దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తే ఇది లేకున్నా కూడా దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇక దీన్ని సరే ఈ రిప్రజెంటేషన్లు ఇవ్వడం వల్లనో ఏదో లెటర్లు రాయడం వల్లనో ఏం జరుగుతలేదని చెప్పేసి ఏం చేసినామంటే పల్లెటూర్లలోకి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే నా వర్క్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే మేడం, ఏదైనా తీసుకుంటే రూట్ కాజ్కి వెళ్ళడం నాకు అలవాటు. సో అసలు వాడేది రైతులు, నష్టపోతున్నది రైతులు, ప్రాణాలు పోతున్నాయి, రూరల్ ఏరియాస్లో ఎక్కువ పోతున్నాయి అని చెప్పేసి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా గ్రామాలు తిరిగి అక్కడ దీని గురించి అవేర్నెస్ ప్లస్ మెడికల్ క్యాంప్స్ పెట్టుకుంటూ ఊరూరు బ్యాన్ చేసుకుంటూ అట్లా చాలా విలేజ్లు స్వచ్ఛందంగా బ్యాన్ చేసారు వాళ్ళు. సో దాంతో ఆ క్రమంలో అది చేసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్లో ఉన్న లీడర్లని, పెద్దల్ని కలుసుకుంటూ దీని గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇది పబ్లిక్లో నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం, చాలామంది సహకరించారు. చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినాయి. ఐఎంఏ వారి సహకారంతో హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లు రావడం, ఇట్లాంటి అన్నీ జరిగి తొందర అడుగులు అనేది ముందుకు పడ్డాయి. ఈవెన్ డాక్టర్ సంఘాలు కూడా చాలా వరకు ముందుకు వచ్చినాయి. డిఏపిపి అని చెప్పేసి మాది ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఇట్లా
స్టెప్స్ అనేది ప్రెషర్ అనేది బాగా బిల్డ్ చేయగలిగినాం. అది ఏంటంటే పబ్లిక్లోంచి వచ్చింది కాబట్టి, ఉద్యమంలాగా రైతుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి గవర్నమెంట్స్ కూడా దాని మీద దృష్టి సారించి ఇంత తొందరగా నేషన్ వైడ్ బ్యాన్ అవుతుందని చెప్పేసి యాక్చువల్ ఎవరు ఊహించలేదు మేడం. లాస్ట్ టైం మనం ఇదేంది తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, దాని తర్వాత ఏపీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, దానికి ముందు ఒరిస్సా గవర్నమెంటు, అంతకంటే ముందు కొన్నేళ్ల కింద కేరళ గవర్నమెంటు. కాకపోతే ఏంటంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ప్రొవిజన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి ఓన్లీ మ్యాక్సిమం ఆఫ్ 90 days కంటే ఎక్కువ చేయడానికి లేదు. సో అది చేయడం ఒకటి. ఎస్పెషల్లీ మన తెలంగాణ అసెంబ్లీలో దీని గురించి ఏకగ్రీవ తీర్మానం చేసి సెంట్రల్కి పంపించడం అనేది చాలా బిగ్ స్టెప్ జరిగింది. అండ్ అదే సమయంలో మేము ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ పార్లమెంట్కి వెళ్ళి అరౌండ్ 150 ఎంపీస్ సిగ్నేచర్స్ తీసుకొని అవన్నీ సబ్మిట్ చేసి క్యాబినెట్ మెంబర్స్ అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా దాన్ని వదిలేయకుండా రోజు కూర్చొని ఆల్ ద యూనియన్ గవర్నమెంట్ క్యాబినెట్ అందరికి మినిస్టర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, చీఫ్ సెక్రటరీస్కి అందరికీ రోజు మెయిల్స్ పెట్టడం ఇట్లా. ఎందుకంటే ఫాలోఅప్ చేయండి ఇది కాదు మేడం, వాళ్ళకున్న 100 పనుల్లో ఇది ఒకటి. సో మొత్తానికైతే యూనియన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ శాఖ, నేను ఆల్రెడీ మంత్రి గారిని కూడా లాస్ట్ టైం ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడు కలిసినాము, శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ని. మొన్న వాళ్ళు 13వ తారీఖు నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. అంటే దీని మీద ఆల్రెడీ కమిటీ కూడా వేసారు, దీన్ని బ్యాన్ చేయడమా ఉండనిద్దామా అని చెప్పేసి. ఆ కమిటీ కూడా ఏకగ్రీవంగా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి సిఫార్సు చేసారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో దీన్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా మొన్న 13వ తారీఖు రిలీజ్ చేసారు. సో చాలా అంటే చాలా శుభసూచకం. ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల ప్రాణాలు పోయినాయి మేడం. అది బయటికి, ఎందుకంటే ఇది ఒక డిసీజ్ కాదు, గవర్నమెంట్ నుంచి కానీ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎలాంటి ట్రాకింగ్ లేదు కాబట్టి మనకు తెలియదు. కానీ మీరు ఎక్కడ కదిలియండి, ఏ ఊర్లో కదిలించినా మినిమం 5-10 సంఖ్యలోనే ఉంటారు. సో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళం అయితే. ఈ గత 3 నెలల్లో కూడా మనకు తెలంగాణలో బ్యాన్ అయినప్పటి నుంచి కూడా డ్రాస్టికల్గా, అంటే అంతకుముందు ఆన్ అండ్ యావరేజ్ మన కరీంనగర్ టౌన్లో ఒక్కదానిలోనే ఆన్ బెడ్ ఒక 50 మంది పేషెంట్లు ఉండేటోళ్ళు దీని మీద. ఇప్పుడు అది హార్డ్లీ 1 or 2కు పడిపోయింది. అది కూడా ఏమైనా పాత స్టాక్ మిగిలిపోయినాయి. సరే, ఇక తొందరలో ఇది మొత్తానికే ఉండదు కాబట్టి మొత్తానికే ఈ మహమ్మారి పారాక్విట్ మందు అనేది భారతదేశంలో నుంచి మొత్తానికి వెళ్ళిపోవడం చాలా సంతోషంగా ఉంది మేడం. కొన్ని లక్షల ప్రాణాలు కాపాడుకున్నట్టు అయిపోయింది ఇది. సార్, ఇంకోటి ఏంటంటే మీరు ముందు ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసినప్పుడు అయితే స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్ళిండ్రు. అంటే అప్పుడు ఆఫ్లైన్ వరకే బ్యాన్ చేశారు. తర్వాత దాన్ని ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారని తెలుసుకొని అనిల్ అనే వ్యక్తి చనిపోయిండు. అది ఆ విషయం మీ వరకు వచ్చింది. మళ్ళీ మీరు ఆన్లైన్లో కూడా పోరాటం చేశారు కదా, సో అది కూడా ఆన్లైన్లో కూడా. ఎగ్జాక్ట్లీ మేడం, అనిల్ అనే అబ్బాయి చనిపోయింది అన్నది నా దృష్టికి ఒక మీడియా మిత్రుడు తీసుకొచ్చారు. అయితే అమెజాన్లో ఉన్నది విత్ ఇన్వాయిస్తో సహా, డేట్తో సహా. ఇది అప్పుడు తెలంగాణలో బ్యాన్ ఉన్న టైంలో అమెజాన్ నుంచి కొనుక్కున్నది విత్ ఇన్వాయిస్ వచ్చేసరికి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఉంటే దీన్ని వెంటనే అగ్రికల్చర్ మినిస్ట్రీ, మన తుమ్మల నాగేశ్వరరావు సార్ దృష్టికును మన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా స్పందించి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవేవైతే ఉన్నాయో, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, వాళ్ళందరినీ, ఇండియా హెడ్స్ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి దీని మీద ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకు ఇమీడియట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో, అంటే ఇప్పుడు ఇండియాలో మొత్తం ఇప్పుడు బ్యాన్ అయింది కానీ దీనికంటే ముందే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కంప్లీట్గా వాళ్ళు ముందుకు వచ్చేసి తీసేసిరు అవన్నీ. సరే, ఈ పారాక్వాట్ గడ్డి మీద మీరు సదస్సు ఇప్పుడు వెళ్ళారన్నారు కదా, అంటే అది May 6th or 26th రోజు, May 6th కదండి. సో అప్పుడు మీరు ఢిల్లీకి అయితే ఒక ఆహ్వానం అయితే అందింది. అప్పుడు అంటే దేని మీద, అంటే ఈ పారాక్వాట్ గడ్డి మీదనే మీరు వాళ్ళకి ఏ విధంగా చెప్పడం జరిగింది, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ మేడం, అయితే మన తెలంగాణ గవర్నమెంట్ చేసే కంటే ముందే ఒకసారి ఢిల్లీ వెళ్ళి వారం రోజులు అక్కడ ఉండి లాస్ట్ పార్లమెంట్ సెషన్లో నేను పార్లమెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు అందరినీ కలవడం జరిగింది, ఎంపీస్ని. వాళ్ళందరూ కూడా సిగ్నేచర్స్ చేసి పార్లమెంట్కి సబ్మిట్ చేశారు. సో దాని తర్వాత ఎప్పుడైతే తెలంగాణలో మళ్ళీ వచ్చిన తర్వాత టెంపరీ బ్యాన్ విధించారో, దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ వాళ్ళు ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. దీనికి దేశ నలుమూలల నుంచి వెరీ వెల్ నోన్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇది పారాక్విట్ బ్యాన్ చేయాలన్న దాని గురించి మన సిఎంసి వెల్లూరు నుంచి డాక్టర్స్ని, నెక్స్ట్ పంజాబ్ నుంచి రైతు నాయకులని, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పార్లమెంటేరియన్స్, లీడర్స్ అందరిని పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. సో దానికి ఆహ్వానం అందుండే. అండ్ లక్కీలీ ఐ హ్యాడ్ లాంగెస్ట్ టైమ్ టు స్పీక్ దేర్.
అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినాం. ఎవ్రీబడి వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఖచ్చితంగా అందరూ చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. సో అన్నీ చెప్తున్నాను మేడం, ఇది ఒక వ్యక్తితో అయ్యేది కాదు. అందుకోసం నేను చెప్తున్నా, ఇది నా వల్ల అయింది కాదు, ఇది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. నేను కొంచెం గట్టిగా పూజ చేసిన అంతే. అదే సార్, అందుకే అనుకోవడం వేరు, దాన్ని సాధించడం వేరు అని ముందుగానే చెప్పాను కదా. సో అలాగే మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు అయితే మన కరీంనగర్. సో సార్ దగ్గర నుంచి మీకు ఏమైనా అప్రిషియేషన్స్ ఏమైనా వచ్చాయా? వచ్చింది మేడం. యాక్చువల్గా అప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు సార్ ఆఫీస్లో అక్కడ కలిసి ఉండే, అక్కడ చాలా బాగా హెల్ప్ చేశారు. దాని తర్వాత మొన్న బ్యాన్ అయిన తర్వాత కూడా మన అమ్మవారి టెంపుల్లో కలిసి ఉండే, శక్తి టెంపుల్లో కలిసినప్పుడు సార్ ఒకటే మాట అన్నారు, ఇది చాలా బాగా వర్క్ చేసినావు మహేష్, ఇది అంత సింపుల్ విషయం కాదు, చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా హెల్ప్ చేసిరు అన్నాక మళ్ళీ వెనక్కి వచ్చి, అసలు నీకు ఇది అవసరం లేకుండే, ఇది చేయడం వల్ల నీకు వచ్చేది ఏం లేదు, నిస్వార్థంగా చేసినావు, నీలాంటి ఉండాలంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఇంకా అంటే వేరే స్టేట్స్ మంత్రులు కానీ అట్లా మీకు విషయం చెప్పడం? అందరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి మేడం. ఎందుకంటే ఈ గ్యాప్లో నేను మహారాష్ట్ర కూడా వెళ్ళిన. మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారిని, మహారాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అక్కడ కూడా డాక్టర్స్ని మోటివేట్ చేసి ఉండే. దేశం నలుమూలల నుంచి ఫోన్లు వచ్చినాయి మేడం. కడియం కావ్య గారు కానివ్వండి, వినోద్ కుమార్ సార్ లైక్ ఏ బ్యాక్ బోన్ ఫర్ దిస్. అంటే ఫస్ట్ అంటే అంత పెద్ద స్థాయిలో మేము చేస్తున్నాం, ఊర్లలో చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, కానీ అది ఒక స్టేట్ లెవెల్లో బిగ్ న్యూస్ అవ్వడానికి మెయిన్ బ్యాక్ బోన్ తను అప్పుడు అందించారు. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడు కడియం కావ్య గారు కానివ్వండి, ఈటెల రాజేంద్ర సార్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారంట. అంతే ఒక్కళ్ళతో అయ్యేది కాదు, అందరూ కలిసికట్టుగా. ఇది చాలా పుణ్య కార్యక్రమం మేడం. అంటే మనకు అనిపిస్తుండొచ్చు చిన్నది, కానీ కొన్ని లక్షల ప్రాణాలు ఇవి. సో దీనిలో ప్రతి ఒక్కళ్ళకి ఈ పుణ్యంలో భాగం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చేసినా కూడా, ఎంత పోరాటాలు చేసినా, అవేర్నెస్ క్యాంప్స్ చేసినా, ఎంత ఇది చేసినా కూడా అది మీడియా ద్వారానే దాని ఇంటెన్సిటీ అనేది బయటికి పోతుంది. సో మీడియా పాత్ర చాలా పెద్దది మేడం దీనిలో. సార్ ఇప్పుడు బ్యాన్ అయింది కదండి, మరి ఇంతటితో దీన్ని మీరు అంటే తీసేస్తారా, లేకపోతే ఇంకా అవగాహన తీసుకొస్తూనే ఉంటారా సోషల్ మీడియా ద్వారా? డెఫినెట్గా మేడం. అంటే ఇప్పుడు దీనికి మొన్న 13వ తారీఖు నుంచి కంప్లీట్గా దీని మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ అన్నీ బ్యాన్ అయిపోయినాయి. సో ఈ 1 మంత్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే, అంటే ఇది రొటీన్ ప్రాసెస్, ఎనీ గవర్నమెంట్ ఏది చేయాలన్నా కూడా ఒక 1 మంత్ గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తుంది. బట్ అంటిల్ అదర్వైజ్ అవి వచ్చేంత వరకు మాత్రం ఇట్ ఈస్ బ్యాండ్. సో నాకు తెలిసి వస్తాయని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఇది కంప్లీట్ దేశం మొత్తం ఒక పబ్లిక్ ఇష్యూ లాగా అయిపోయింది. సో ప్రజలు సఫర్ అవుతారంటే గవర్నమెంట్ కూడా మళ్ళీ బ్యాన్ చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటారని అయితే నేను అనుకోను. సో డెఫినెట్గా ఇది సరే, ఏమన్నా మిగిలిపోయిన స్టాక్స్ అవి ఇవి ఉండొచ్చు, అవన్నీ ఇప్పటికి కూడా అదే కోరుకుంటున్నాం. ఇంకా కూడా అడపదడప 1-2 పేషెంట్స్ వస్తున్నారు. సో అవన్నీ పడేస్తే ఇంకా, ఎందుకంటే మళ్ళీ కొనే ఛాన్స్ లేదు కాబట్టి, సో ఖచ్చితంగా ఇది అయిపోతుంది. బట్ డెఫినెట్గా మేడం, పబ్లిక్కి యూస్ఫుల్ అయ్యేటి ఏ ఇష్యూను కూడా ఖచ్చితంగా టేకప్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే అని కాదు, ఎనీథింగ్ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ, డెఫినెట్లీ ఐ విల్ డూ మై పార్ట్. సార్ ఇప్పుడు మీరు లక్షల మంది ప్రాణాలు అయితే కాపాడినారు, అలాగే ఇంకోటి ఏదో ఫౌండేషన్ కూడా మీకు ఉంది, దాన్ని కూడా మీరు చేపడుతున్నారనే మాట కూడా నేను విన్నాను, అది నిజమేనా అండి? ఎస్ మేడం. యాక్చువల్గా బేసిక్ ఏంటంటే, నేను అంటే ఐ వాజ్ ఇన్ టు సోషల్ సర్వీస్ సిన్స్ లాంగ్ టైమ్. ఎక్కడ కూడా అంటే దాని గురించి మనం ఇది చేసుకోలేదు. సో ఇప్పుడు ప్రాపర్గా ఒకటి మాది హన్షి ఫౌండేషన్ అని చెప్పి ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ జరిగింది. మొన్న ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక స్కూల్లో, అంటే చిన్నపిల్లలకి డైరెక్ట్ మొక్కలు నాటడం కాకుండా, అసలు మొక్కలు ఎందుకు నాటాలి, మొక్కల ఇంపార్టెన్స్ ఏంది, ఆ సీడ్ లెవెల్ నుంచి అది నాటడం, పెరగడం అనేది వాళ్ళకు ఒక ఇష్టం లాగా, ఒక హ్యాబిట్ లాగా క్రియేట్ చేస్తే అది ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ వేయించే కార్యక్రమం మొదలుపెట్టినాం. మంచి స్పందన ఉంది మేడం. పిల్లలు కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి, ఎందుకంటే మంచి యాక్టివిటీ వాళ్ళకు కూడా, సో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసిరు. సో దీంతో ఏంటంటే ఇప్పుడు ప్రతి స్కూల్లో, ప్రతి ఇంట్లో, ఇక ఫస్ట్ మీ ద్వారానే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైనంత వరకు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నా సరే దీన్ని ఒక చిన్న బాక్స్, సీడ్ బాక్స్ అని చెప్పి రాసుకొని ఒకటి పెట్టేసుకుంటే, ఎందుకంటే మనం ఇళ్ళల్లో వాడే సీడ్స్ ఏమున్నా కూడా మ్యాక్సిమం ఫ్రూట్సే ఉంటాయి. అంటే నార్మల్ చెట్ల కంటే కూడా ఫ్రూట్స్ అనేది 2 రకాలుగా ఉపయోగపడతాయి, ఇటు నీడకు కానీ, గాలికి కానీ, ప్లస్ ఫుడ్కి కూడా. సో ఒక సీడ్ బాక్స్ అనేది ప్రతి ఇంట్లో, ప్రతి స్కూళ్ళల్లో అయితే మేము పెట్టిస్తున్నాం మేడం. బట్ ఇది చూసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి వీలైన దగ్గర స్కూళ్ళల్లో ఒక సీడ్ బాక్స్ అనేది పెట్టి, మనం నార్మల్గా సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం మేడం. ఒక సీతాఫలం తింటే దానిలో ఒక 10-20 సీడ్స్ వస్తాయి.
ఇవన్నీ యూజువల్గా పడేస్తూ ఉంటాం మనం. వీటిని అన్నిటిని ఒక సీడ్ బాక్స్ అని చెప్పి దానిలో ఇచ్చేసి ఆ ఇయర్ ఎండింగ్లో సమ్మర్ టైంలో సీడ్ బాల్స్ తయారు చేసేసి మనకు ప్రతి ఊర్లో గుట్ట బోర్లు కానివ్వండి, గుట్టలు కానివ్వండి, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఏదో ఉంటాయి, అక్కడ ఇవన్నీ జస్ట్ విసిరేస్తే సరిపోతుంది. వీటికి ఏం మనం మొక్కలు నాటేది రోజంతా పనిపోయేది. సో అట్లీస్ట్ దానిలో ఒక 1% సర్వైవ్ అయినా కూడా, ఇప్పుడు రైతులకు మీరు చూస్తున్నారు బిగ్గెస్ట్ ప్రాబ్లము కోతులు. ఇది చాలామందికి బయటికి చెప్పుకోలేరు కానీ కోతులతో ఉన్నంత ప్రాబ్లం. ఇప్పుడు రైస్ వండియడానికి కూడా మేజర్ కారణం అది. ఎందుకంటే కూరగాయలు ఇంకేది పెట్టినా కూడా కోతులు దక్కనిస్తలేవు అట్లని. సో దీని క్రమంలో అట్లీస్ట్ దానిలో ఒక 1-2% సర్వైవ్ అయినా కూడా, కొన్ని పండ్లు చెట్లు ఇట్లాంటి సర్వైవ్ అయినా కూడా, వైల్డ్ ఇట్లాంటి ఎంతో కొంత ఆ కోతులు ఫారెస్ట్కే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఒక చిన్న ప్రయత్నం మేడం. సో దానికోసమని ప్రతి స్కూల్కి వెళ్ళి ఈ సీడ్ బాల్స్ ఎట్లా చేయడం, వాళ్ళతో యాక్టివిటీ చేయించి ఒకటి సీడ్ బాక్స్ అనేది వాళ్ళ స్కూల్లో ఇన్స్టాల్ చేసే ప్రోగ్రామ్ చేస్తున్నాం. అండ్ మీ ద్వారా న్యూస్ అడ్డా ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇళ్లల్లో కూడా చిన్నపిల్లలకి ఇది ఒకటి అలవాటు అనేది చేస్తే, మనము ఒకరోజు ఇప్పుడు గవర్నమెంట్స్ చాలా చేస్తున్నారండి ఇది చెట్లు పెట్టే కార్యక్రమాలు. అంటే ఓన్లీ మొక్కలే ఇచ్చేసి నాటించడం జరుగుతుంది, కానీ మీరు మాత్రము పిల్లలకి స్టార్టింగ్ నుంచి అంటే వేస్తే విత్తనం వేస్తా. నేను అనేది ఏంటంటే మొక్క నాటే బదులు ఒక ఐడియాని, ఒక విత్తనం అనేది వాళ్ళ మైండ్లో పెడితే అది సొసైటీ మారుతుంది కదా. ఇప్పుడు ఒక రోజు తీసుకెళ్ళి ఒక 1000 చెట్లు తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేయించవచ్చు. ఓ 4 మిషన్లు పెట్టుకొని ఒక 4 పోయి స్కూల్ పిల్లలతో చేయించవచ్చు యాక్టివిటీ. బట్ ఇట్లాంటివి చేస్తే ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. అంటే చిన్న వయసులోనే ఒక విత్తనం అనేది వాళ్ళ మైండ్లో వేసినాం అనుకోండి, ఇది గ్లోబల్ వార్మింగ్ ఏంది, అసలు ఈ చెట్ల ఇంపార్టెన్స్ ఏంది, ఇవి ఎందుకు అని చెప్పేసి ఒక విత్తనం వేస్తే అది ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. సార్ మళ్ళీ నేను కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే మన కరీంనగర్ ప్రాంతంలోనైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగానైతే చెట్ల దాని కొంతవరకే కొంత శాతమే ఉందని విన్నాను. సో ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం వల్ల నిజంగా మన కరీంనగర్ మళ్ళీ మొత్తం హై లెవెల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా చూసిన దీని గురించి, నాకు 2-3 డిబేట్ కూడా అయింది. అంటే దీనిలో చిన్న కారణం ఉందిలేండి. బేసిక్గా ఏమైపోయిందంటే ఎప్పుడైతే జిల్లాలు విభజించబడ్డాయో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా తీసుకుంటే ఫారెస్ట్ ఏరియా చాలా పెద్దదండి మనది. అయితే ఈ జిల్లాలు విభజించిన తర్వాత ఏమైందంటే ఇటు జగిత్యాలో ఇటు ఒక ముక్క వెళ్ళిపోయింది, ఇటు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ఇటు వెళ్ళిపోయింది, ఇటు పెద్దపల్లి పోయింది, ఇట్లా మంతని ఏరియా అదంతా పోయింది. అన్నీ పోయేసరికి కరీంనగర్ డిస్టిక్ టుడే మోస్ట్లీ కరీంనగర్ టౌన్ చుట్టుపక్కలనే అంత 10-15 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంది. సో ఇక్కడ మన ఏరియాలో ఫారెస్ట్ అనేది లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెఫినెట్గా ఉంది. మీరు అన్నది <6% అనేది న్యూస్ నేను కూడా చూసిన. అంటే దానికి కారణము ఏదో డిఫారెస్టేషన్ అది కాదు, విభజించడం వల్ల ఈ ఏరియాలో లేకుండా అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు చేపట్టిన కార్యక్రమం గ్రామాలలో ఏదైతే ఉందో, సో ఇది మనకి యూజ్ అవుతుంది. డెఫినెట్గా యూజ్ అవుతుంది మేడం. కనీసం మనం ఒక 100 సీడ్ బాల్స్ వేసిన దానిలో ఒక్కటి మొలిచినా కూడా చాలా చేంజ్ వస్తుంది మేడం. ఇప్పుడు మొన్న ఒక్కరోజే 4000 సీడ్ బాల్స్ వేయగలిగినాం. అట్లా ఒక 10 స్కూళ్ళల్లో వేస్తే 40,000 చేయగలుగుతాం. ఒక 20 స్కూళ్ళు వేసినాం అనుకోండి, 1,00,000 సీడ్ బాల్స్ అంటే ఇట్స్ బిగ్ థింగ్. దానిలో ఒక 1000 చెట్లు సర్వైవ్ అయినా సరిపోతుంది. తప్పకుండా సర్వే అవ్వాలి సార్. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం ఓన్లీ ఊర్ల వరకేనా, లేకపోతే మన కరీంనగర్ సిటీలో కూడా స్టార్ట్ చేశారు? ఈ కార్యక్రమంకి ఊర్ల వరకు ఇదని ఎక్కడ లేదు మేడం. ఎందుకంటే చెట్టు అనేది, భూమి అనేది బౌండరీస్ మనం పెట్టుకున్నాయి. దానికి నేచర్కి బౌండరీస్ అనేది ఏముండదు, ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఒక సీడ్ బాక్స్ అనే కల్చర్ చిన్నపిల్లలకు అలవాటు చేద్దాం, స్కూళ్ళల్లో అలవాటు చేద్దాం. ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేద్దామని చెప్పి సీడ్స్ కోసం వెతుకుతూ ఉంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అయిపోయింది నాకు. విత్తనాలు దొరుకుతలేవు, సంబంధించిన విత్తనాలు దొరుకుతున్నాయి. ఈవెన్ కొనుక్కుందాం అనుకున్నా కానీ ఈ పండ్లకు సంబంధించిన విత్తనాలు ఇట్లాంటివి దొరుకుతలేవు. చెట్లే ఉన్నాయి. చెట్లు అడవిలోకి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేయడం అనేది ఇట్స్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో ఈ కల్చర్ అనేది అంటే మనం ఒక సొసైటీలో ఒక అలవాటులాగా బిల్డప్ చేయాలంటే మనకు విత్తనాలు కావాలి. మరి విత్తనాలు లేవా అంటే రోజు తింటాం మనం. ఒక 10 అల్లనేరేడు పళ్ళు తింటే 10 విత్తనాలు వస్తాయి దానిలో. కానీ ఏం చేస్తున్నాం, పడేస్తున్నాం మనం. సో ఒక సీడ్ బాక్స్ అనేది ప్రతి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకు కూడా దీనికి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఫ్రమ్ యువర్ ఛానల్, ఫస్ట్ టైం ఇది చేస్తున్నాం, ఖచ్చితంగా ఒక సీడ్ బాక్స్ అనేది ఏదో ఒక బాక్స్లో పండ్లు తిన్న తర్వాత మిగిలిపోయిన సీడ్స్ అన్ని దానిలో వేసేసి ఆ సమ్మర్ టైంలో బాల్స్ వేసేసి, అది ఒకవేళ వేయడానికి ఇబ్బంది ఉన్నా కూడా మా ఫౌండేషన్కి పంపించండి, మేము ఖచ్చితంగా తీసుకెళ్ళి దాన్ని ఇస్తాం. దాన్ని డాక్టర్ గారు మీరు అలాగే ప్రాణాలు కాపాడే డాక్టరు, అలాగే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి కొంత అవేర్నెస్ అయితే తీసుకొస్తున్నారు. ఈ రెండు కాకుండా ఇంకో కోణం ఏంటంటే
ఒక ఇద్దరి బాబులకు అనాథలు అనమాట. వాళ్ళను కూడా మీరు మీ హక్కున చేర్చుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు చూసుకుంటున్నారని విన్నాను. అవును మేడం, యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏమైందంటే మదరు ఫాదర్ ఇద్దరు చనిపోయారు. గ్రాండ్ పేరెంట్స్ కూడా లేరు, తాత అమ్మమ్మ తాత నానమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. పాపం వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పిల్లలు అంటే ఎవరైతే ఈయనకు అన్న వరుస అవుతాడో ఆయనని పాపం వాళ్ళ పరిస్థితి కూడా ఫైనాన్షియల్గా బాగాలేదు, వాళ్ళే చూసుకుంటున్నారు. సో అది సోషల్ మీడియా ద్వారా తెలిసి మరి అది ఇంతవరకు వాస్తవం అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు విద్యకు ప్లస్ వైద్యానికి కావాల్సిన ఏదున్నా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ సమ్మర్ హాలిడేస్ కూడా వాళ్ళకి కావాల్సిన ఖర్చుల మందం చూసుకొని ఉండే. దాని తర్వాత స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు అడ్మిషన్ హాస్టల్ అన్నీ మాట్లాడి కావాల్సిన ఖర్చులు అన్నీ చూసుకుంటున్నాం మేడం. చిన్న సాటిస్ఫాక్షన్ మేడం. ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ చూసారు కదండి, సారు ప్రాణాలు కాపాడే డాక్టర్ కాదండి, సామాజిక సేవతో పాటు అనాథలను కూడా హక్కున చేర్చుకున్నటువంటి ఒక మహనీయ వ్యక్తి అనమాట. సో అనుకోవడము దాన్ని ఆచరణలో పెట్టడము కొంతమందికే సాధ్యము. అందులో మన మహేష్ రెడ్డి గారు కూడా వస్తారు. చూస్తూనే